హలో అండి అందరికీ. ఆదివారం ఉదయాన్నే నేనైతే అతిథుల కోసం భోజనం పెట్టేశాను. చూడండి ఏ విధంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాయో. వాటి ఆటపాటలు, అల్లరి అవి చూడండి గిల్లి కజ్జాలు ఆడుకుంటూ, ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంత బాగున్నాయో. వాటిని చూస్తే నాకు అసలు ఎంత మనసుకు ఆహ్లాదం అనిపించిందంటే, మా ఇంటి చుట్టుపక్కల ఎటు చూసినా కూడా నాకు ఒక పల్లెటూరు వాతావరణం చూసినట్లు అనిపిస్తుంది. మనకు ప్రకృతి ఉంటేనే మనకెంతో బాగుంటుంది చుట్టుపక్కల. ఒకవైపు ఎగురుతూ ఇంకోవైపు కిలకిలా కిలరావాలు చేస్తూ తింటూ తినిపించుకుంటూ అలా సందడి చేస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది నాకైతే. ఒకవైపు అవి తమ విందుని ఆరగిస్తుంటే ఇంకోవైపు నేను మా బ్రేక్ఫాస్ట్ కోసం ఏమి తినాలా హెల్తీగా అని ఆలోచిస్తున్నా. ఈ సండే మా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బాయిల్డ్ పీనట్స్ అండి. పాపం ఒక పిట్ట అయితే ఎగిరిపోయింది. సో ఇవి చాలా అంతరించిపోతున్నాయి, కానీ మా ఏరియాలో అయితే ఇవి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేనైతే రోజు చూస్తూ. ఆయిల్ మసాలా ఏం లేకోకుండా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్తో ఉండే బ్రేక్ఫాస్ట్. మేమైతే సాటర్డే మార్కెట్ నుంచి తెచ్చుకున్న పల్లీలు ఈ విధంగా బాయిల్ చేసుకొని తినేస్తున్నాం ఈ రోజుకైతే. ఇలా నచ్చకపోతే కొంతమంది దీంట్లో సాల్ట్, పెప్పరు అట్లనే లైట్గా నిమ్మ చెక్క పిండుకొని ఎంజాయ్ చేసేయచ్చు. కానీ మేమైతే ఇలానే తీసుకున్నాం. మాకైతే ఇలానే నచ్చింది. చాలా తొందరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. హ్యాపీగా తినేసేయచ్చు, హ్యాపీ టమ్మీ కూడా. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సండే వచ్చిందంటే చాలు ఏ హైరానా పడుకోకుండా హ్యాపీగా ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తీసుకుంటాము. మాకైతే చాలా నచ్చుతుంది ఈ మధ్య. మీరు సండే వస్తే ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తారో కమెంట్ చేయండి. కాకపోతే ఒక్కటే అనమాట, మార్నింగ్ లేచేదే లేట్ అయిపోతుంది. సండే వచ్చిందంటే అదేంటో వీకెండ్ అని చెప్పేసి మార్నింగ్ లేవటమే లేచేస్తాము. అదొక్కటే కొంచెం మార్చుకోవాల్సిన అలవాటు. మిగతాదంతా హ్యాపీగా ఉంటుంది సండే వచ్చిందంటే. నాకు పిచ్చుకలు చూశారు కదా, ఒక్కరోజు పొరపాటున నేను మేత వేయలేదు అంటే వచ్చి పిలుస్తాయి. చాలా అలవాటు అయిపోయింది. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే చెప్పక్కర్లేదు, సందడి సందడి చేస్తుంటాయి. అరుచుకుంటూ గోల చేస్తూ సందడిగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రకృతి మన చుట్టూ ఉంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనం ప్రకృతికి కొంచెం ఇస్తే మనకి ఎంతో ఇస్తుంది తిరిగి. అయితే మనం ఉన్న ఈ సిటీస్లో ఇలాంటి వాయిస్లు వినేది చాలా తక్కువ. ఎక్కడ చూసినా సరే పొగ ఒకవైపు, ఇంకోవైపు హారన్స్ శబ్దాలు తప్ప ఏమి ఉండదు. సో ఇలాంటివి వింటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ సండే ఏ విధంగా గడిచిందో కమెంట్ చేయండి. సండే కాకపోయినా ఏ రోజు కుదిరితే ఆ రోజు, వారంలో ఒక్కరోజైనా సరే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హెల్త్ ఉంటే మనకి వెళ్తున్నట్టే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ బాయ్.